ఈ పాడు ముసల్దాని కోసం నేను వీధులెమ్మడి తిరుగుతున్నాను. మా అమ్మ ఆవిడ కొంగు పట్టుకుని తిరుగుతోంది. నా కర్మ. ఛ! నిండిన కుండలో నీళ్లు పోస్తే అవి పొర్లిపోవాలి. ఏయ్, ఏమంటున్నావు? ఎవరికి చెప్తున్నావు? నీ ప్రశ్నే నీకు ఏది ముఖ్యం అన్నది చెబుతుంది. ఎవరికి చెప్తున్నాను అన్నదానికన్నా ఏం చెప్తున్నాను అన్నది ముందు తెలుసుకోవాలి. నీ సోది మాటలు నాకు చెప్పొద్దు. ఏదైనా ఉంటే నాకు నేరుగా చెప్పు. నీ నడతకు తగ్గట్టుగా ఉంటుంది నీ మాట. సత్యం ఉప్పొంగే నీటిలాంటిది. రాళ్ళు బండలు దాని కిందున్నా క్రమేణా ఉబ్బికి వచ్చి తీరాలి. భూమి కూడా నోరు తెరవాలి. అంటే ఏంటి? కర్మ కనిపించకపోయినా వెంటాడుతుంది. అగ్ని, జలం, వాయువు, భూమి, ఆకాశం నుండైనా కర్మ చెయ్యి చాచుతుంది. దాని నుండి తప్పించుకోవడం ఎవ్వరి వల్ల కాదు. సమయం వచ్చింది, సన్నద్ధమవ్వు. ఓ ఎల్లమ్మ, దండాలు ఎల్లమ్మ. ఆకాశం నుంచి కింద పడేదాకా వర్షం అంటాం. కింద పడ్డాక అవి మామూలు నీళ్ళంతే. అలాగే బ్రతుకు కూడా. బ్రతుకున్నంత వరకు వేల కొద్దీ కలలు కంటాం. ఒకసారి ఆ కలలేవన్నా కలలైతే మిగిలేవి ఒట్టి జ్ఞాపకాలు మాత్రమే. అది చేసిన అనర్థం 2 జన్మలకి సరిపోతుంది. దాని గురించి మాట్లాడి నా మనవరాళ్ల బంగారం లాంటి భవిష్యత్తుని చీకటితో నింపేయొద్దు. మునెప్ప, ఏ కారణానికి నా మనవరాళ్ల మీద దాని చీకటి నీడ పడకూడదు. ఇది నాతోనే చచ్చిపోవాలి. నన్నేమి అడగొద్దయ్యా. మాలతి, మేకజడ ఇంతవరకు నా దగ్గర ఏ విషయం దాచలేదు. కానీ ఆ ఫోటో విషయం మాత్రం ఎందుకో నా నుంచి దాచిపెడుతోంది. దాని మనసులో ఏదో బాధ ఉంది. అదేంటో అర్థం కావటం లేదు. అత్తయ్య, ఈ విషయం గురించి నిధి లేదా నిత్యకి ఏమైనా తెలుసుంటుంది. వాళ్లతో ఒకసారి మాట్లాడి చూడనా? అలాగే చెయ్యమ్మా. నిత్య, చెప్పమ్మా. నిత్య, ఆ రూమ్లో ఉన్న ఫోటో గురించి నీకేమైనా తెలుసా? ఓ, అది పాత ఫోటో గురించి అడుగుతున్నారా? ఆ అదే ఫోటో. అదేమైనా నీకు విషయం తెలుసా? శాంతి ఏమైనా దాని గురించి నీతో మాట్లాడిందా? లేదు, నాకు దాని గురించి అంతగా ఏం తెలీదు. ఎందుకు? ఈ ఇంట్లో ఎప్పుడైనా బంధువులు పరిచయస్తులు ఉన్నారా? తను చెప్పేది ఓన్లీ అమ్మా నాన్న, మనప్ప, వీళ్ళ గురించి అంతే. మరి నాన్న చిన్న వయసులో మనప్పతో చాలా క్లోజ్గా ఉంటారు. ఆ
అది తప్ప నాకు వేరే ఏం గుర్తులేదు. ఏమైంది? ఎందుకు ఈ విషయం అడిగారు? ఏం లేదు. ఆ ఫోటో ఉంది కదా, అందులో ఓ అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి ఎవరు? అది తనెవరో నాకు కూడా తెలీదు. హలో నిధి. హాయ్ కార్తీక్. ఈవిడ కావాలనే రగులుతున్న మంటలో నెయ్యి పోస్తుందా లేక నేనే ఎక్స్ట్రా ఊహించుకుంటున్నానా? నిధి, నువ్వు మాట్లాడేది నాకు వినిపిస్తుంది. ఏంటి సమాచారం? హలో, ఇంకొంచెం గట్టిగా మాట్లాడితే కార్తీక్ కాదు కాశ్మీర్ వరకు వినిపిస్తుంది. ఉండండి సార్, ఫోన్ లో మాట్లాడుతున్నాను కదా. ఏం కావాలి మీకు? హలో నిధి. సారీ కార్తీక్, ఇక్కడెవరో ఊరికే డిస్టర్బ్ చేస్తున్నారు. నువ్వు మాట్లాడు. ఎవరునా? ఎవరు అనేసింది? ఏ నిధి, కార్తిక ఏంటి ఇద్దరు కలిసి నన్ను ఆడుకోవాలని ప్లాన్ చేస్తున్నారా? హలో. హలో సార్, సారీ డిస్టర్బ్ చేశానా? హే, ఆల్రెడీ డిస్టర్బ్ చేసావు కదా, ఎందుకు అడుగుతున్నావు? ఏంటిది, రెండేసి నెంబర్లు పెట్టుకుని నాతో ఆడుకుంటున్నావా? అయ్యో సార్, నేనా? నువ్వేం బాధపడకు కార్తీక్. నీకేం మాట్లాడాలనిపిస్తుందో ఈరోజు మాట్లాడేసేయ్. మళ్ళీ రేపు నేను బిజీగా ఉంటాను. సార్, నా దగ్గర ఉన్నది ఒకటే నంబర్, ఒకటే ఫోను. మీతో ఆడుకునే ధైర్యం నాకెక్కడుంది సార్? మరి ఆ ఫోన్ చేసింది ఎవరు? అదా? అది అంటే అర్థం కాలేదు సార్. నువ్వు ఇంతకుముందు ఎవరికి కాల్ చేసావు? సార్, ఇక్కడ నెట్వర్క్ దొరకడమే అపురూపం. ఇప్పుడే నెట్వర్క్ దొరికింది, అందుకే మీకు కాల్ చేశాను. ఈరోజు మీకే ఫస్ట్ కాల్ చేస్తున్నాను. నాకే ఫస్ట్ కాలా? అలా అయితే నిధి నాటకం ఆడుతుందా? అది నిధికి ఫోన్ చేయలేదా నువ్వు? ఏంటి సార్ ఇలా అడుగుతున్నారు? తను కాలేజీలో చూస్తేనే మాట్లాడడం అపురూపం, ఇక కాల్ చేస్తే తనెక్కడ మాట్లాడుతుంది సార్? ఇదా నీ గేమ్? ఉండు. సార్, నా లీవ్ ఇంకో వారం ఎక్స్టెండ్ చేయాలి, అందుకే మీకు కాల్ చేశాను. వారమా? ఒక నెల తీసుకో. అప్పుడే చెప్పాను కదా, రెస్ట్ ముఖ్యం. రెస్ట్ తీసుకో. ఫోన్ తీసి పక్కన పెట్టు. ఫోన్ తీసి పక్కన పెట్టాలా? అసలు ఇంకేమైంది? సో స్వీట్ ఆఫ్ యూ కార్తీక్. ఇప్పుడొద్దు, ఇక్కడ ఎవరెవరో ఉన్నారు. నేను దూరంగా వెళ్ళాక నీకు వీడియో కాల్ చేస్తాను, ఓకేనా? భలే ఎంత నాటకం ఆడతావో ఆడు. లిటరల్లీ పెళ్ళికి ఇంకా 2 వారాలు కూడా లేవు. ఏమీ తయారు కాలేదు. నాకైతే తల చిట్లిపోతుంది. దాని గురించే మాట్లాడాలని ఫోన్ చేయాలనుకున్నాను నిత్య. ఎల్లుండి 12వ తారీఖు. ఎప్పుడు తిరిగి వస్తున్నారు నిత్య?